మొన్న వచ్చిన దేనికి కొండకు వచ్చిన పండగొచ్చావా మామూలుగా నీకు అలవాట ఇట్లా ఎన్ని గంటలు బయలుదేరావు నువ్వు హైదరాబాద్ ఎన్ని గంటలు బయలుదేరావు ఎప్పుడు మొన్న 5కి బయలుదేరిన ట్రైన్లో ఎక్కిన వచ్చిన ఎందుకు వచ్చావు తిరుమలకి గతంలో ఎప్పుడు వచ్చినావా వచ్చిన నీకు అలవాటు ఉందా ఐడియా వచ్చిందా రూట్ ఎక్కడ 15 టైమ్స్ వచ్చిన 15 టైమ్స్ వచ్చావా పేరెంట్స్ తోని ఓకే అందువల్ల ఇట్లా వచ్చావు ఈసారి ఒంటరిగా వచ్చావు ఎందుకు వచ్చావు ఒంటరిగా పేరెంట్స్ చెప్పలేదు నువ్వు డబ్బులు ఉండిందా డబ్బు ఉంది అసలు ఎంత ఉంది డబ్బు 1000 రూపాయలు దాకా ఎక్కడ డబ్బులు నేను జమ చేసుకున్న పైసలు ఓకే కేవలం స్వామివారిని చూడడానికి ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది బాగా జరిగిందా దర్శనం దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు పరిచయం అయినారా ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ట్యూషన్ పోలే ఇట్లా మామూలుగా వచ్చేసావు సండే ఆ రోజు సండేనా ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు ఫోన్ నేనే మా మమ్మీకి చేసిన ఎవరు ఫోన్ నంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నెంబర్ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన సరే అన్నది ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నా నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి మామ ఎక్కడుంటాడు అక్కడ ఉంటారు తిరుపతిలో ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామివారిని ఏమడిగి అవన్నీ చెప్తారా రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.